Good morning, friends. This is yours, Fanishwar sir, Senior Economy Faculty. My dear friends, చాలా మంది స్టూడెంట్స్ నాకు ఈ మధ్య ఫోన్ చేసి సార్ ఎకానమీ క్లాసెస్ కావాలి, అదేవిధంగా ఎకానమీ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు అంటే ఫ్రెషర్స్కి అదేవిధంగా రిపీటర్స్కి అయినా కూడా ఎకానమీకి సంబంధించి టర్మినాలజీ మీద గ్రిప్ లేదండి, ఎకానమీ టర్మినాలజీని ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నటువంటి ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. మరి శ్రేయోభిలాషులు మిత్రులు ఆస్పిరెంట్స్ అందరూ కూడా టర్మినాలజీకి ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ రోజు నుంచి ఎకానమీ టర్మినాలజీ అనేటువంటి దాన్ని రోజు మీకు ఒక వీడియో రూపంలో అందించాలని డిసైడ్ అయ్యాను. ఇదంతా కూడా మీరు నాకు ఇచ్చినటువంటి ఉత్సాహం, మీరు అడగడము, మీరు అడుగుతున్నారని నేను ఇంకా ఉత్సాహంతో మీకు అందివ్వడం అనేటువంటి జరుగుతుంది. అయితే మన సహస్ర యాప్లో అన్ని రకాలైనటువంటి కోచింగ్స్ అవైలబుల్ ఉంటాయి. గ్రూప్ 1 మెయిన్స్ ఎకానమీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అన్నటువంటిది కూడా ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి గ్రూప్ 1 ఎగ్జామ్ రాయొచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్ రాయొచ్చు, గ్రూప్ 2 ఎగ్జామ్ రాయొచ్చు. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఎకానమీలో టర్మినాలజీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు మనీ బ్యాంకింగ్ అనేటువంటి చాప్టర్ ఒకటి ఉంది. ఆ చాప్టర్కి సంబంధించినటువంటి టర్మినాలజీ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. అంటే ఎవ్రీ డే ఒక టర్మినాలజీ, అంటే ఏదో ఒక చాప్టర్కి సంబంధించినటువంటి టర్మినాలజీ అనేటువంటి దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి నేటి క్లాస్లో చూసినట్లయితే ఫియట్ మనీ అంటున్నారు. మరి ఫియట్ మనీ అంటే ఏంటి, ఫియట్ మనీ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి మనకి తెలుసుకుందాం. సాధారణంగా ద్రవ్యం అనేటువంటి చాప్టర్లో, మనీ అండ్ బ్యాంకింగ్ చాప్టర్లో ఇది వస్తుంది. మరి ఫియట్ మనీ అంటే ఏంటంటే ప్రభుత్వ అధికారం వల్ల కాగితపు ద్రవ్యం చలామణిలో ఉంటే దాన్ని ఫియట్ మనీ అంటారు. అధికారం వల్ల కాగితపు ద్రవ్యం చలామణిలో ఉంటే కాగితపు ద్రవ్యం చలామణిలో ఉండాలి. అది కూడా ఏమయ్యాలా, ప్రభుత్వ అథారిటీ అయి ఉండాలి. దాని హియర్ పేపర్ కరెన్సీ. Completely here, paper currency that circulated with the government authority, that is known as the fiat money. What is the meaning of the fiat money? What is the definition for the fiat money means? Fiat money simply says the paper currency. The fiat money is nothing but one of the paper currency, but here we are thinking about that that circulated by the government authority. Paper money circulated by government authority. Paper money circulated by the government authority, that is known as the fiat money. Indian government and India follow the fiat money. Fiat money ఏంటంటే కాగితపు ద్రవ్యాల్లో రకాలు ఉంటాయండి. లోహ ద్రవ్యము, కాగిత ద్రవ్యం అంటున్నాం మనం, మెటల్ మనీ, పేపర్ మనీ, plastic money, etc. Monies is there. That here discuss about the paper money. Anywhere, any country, paper money circulated by the government authority, that is known as the fiat money. That's why this definition suitable for India also. ఈ నిర్వచనం అనేది ఇండియా కూడా వర్తిస్తుంది కాబట్టి ఇండియాలో కూడా ఫియట్ మనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వచ్చేటువంటి రూపీ అండ్ యుఎస్ డాలర్. India's rupee and US dollar are also all the examples of the fiat money అంటారు. సరే, డెఫినేషన్ తెలుసుకున్నాం. ఈ ఫియట్ మనీ అనేటువంటిది ఏంటయ్యా అంటే కంప్లీట్ గా గవర్నమెంట్ అథారిటీ. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం దీనికి సంబంధించినటువంటి దాన్ని తీసుకోవాలి. అంటే ఏదైతే చలామణిలో ఉంటుందో, అంటే ఏ దేశంలో అయితే ద్రవ్యం చలామణి, కాగితపు ద్రవ్యం చలామణిలో ఉంటే అది కూడా ఇలా
ప్రభుత్వ అధికారంతో కాగితపు మనీ చలామణిలో ఉంటే దాన్ని మనం ఫియట్ మనీ అంటాము. సో దట్స్ వై హియర్ పేపర్ మనీ సర్క్యులేటెడ్ బై ది గవర్నమెంట్ అథారిటీ. So paper money circulated by the government authority is known as the fiat money. Completely that is the definition here. The government issues its during emergencies and it is not a back of the RBI. Look here, it's another important point. ప్రభుత్వము ఎమర్జెన్సీగా దీన్ని రిలీజ్ చేస్తుంది. ఆర్బీఐతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రభుత్వమే దీన్ని రిలీజ్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. సో అది ఫియట్ మనీ. మరి ఈ ఫియట్ మనీ గురించి మనం తెలుసుకున్నాము. మరి ఫియట్ మనీకి సంబంధించినటువంటి లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ ది ఫియట్ మనీ. సో లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్వచనంతో పాటుగా ఏ లక్షణాలు ఉంటే దాన్ని ఫియట్ మనీ అని పిలుస్తున్నారు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే, బంగారము లేదా వెండి మద్దతు ఏమాత్రం ఉన్నదంటే బంగారం వెండితో ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. సో బంగారము మరియు వెండి మద్దతు ఉండదు. అంటే ఎలాంటి కోఆపరేషన్ అంటే బంగారానికి వెండికి దీనికి సంబంధించినది ఏముండదు. అంటే దేశంలో ఉండేటువంటి బంగారం నిల్వలు కానీ వెండి నిల్వలకు కానీ ఈ ఫియట్ మనీతో ఎలాంటి సంబంధం ఉండదు. దట్స్ వై నాట్ సో బ్యాక్డ్ బై ది గోల్డ్ అండ్ సిల్వర్ అని చెప్తున్నాం. హియర్ నాట్ బ్యాక్డ్ బై ది gold and silver, not so backed by the gold and silver. ఇక్కడ మనం చెప్పినట్లయితే బంగారం కానీ వెండి కానీ దీనికి ఏమాత్రం సంబంధం ఉండదు. బంగారం నుంచి వెండి నుంచి ఈ ఫియట్ మనీకి ఎలాంటి సంబంధాలు ఉండవు, కోఆపరేషన్ ఉండదు. అంటే క్లియర్ గా ఈ ఫియట్ మనీ అనేటువంటిది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. కాగితపు ద్రవ్యం మాత్రమే, చలామణిలో ఉండేటువంటి కాగితపు ద్రవ్యమే. సర్క్యులేటెడ్ పేపర్ కరెన్సీ, so released by the government authority. So then here another one, ప్రభుత్వం చట్టబద్ధమైనటువంటి కరెన్సీగా దీన్ని ప్రకటిస్తుంది. ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? చట్టబద్ధమైన కరెన్సీగా, చట్టబద్ధమైనటువంటి ద్రవ్యంగా గవర్నమెంట్ దీన్ని తీసుకొస్తుంది అనమాట. అంటే సో గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఇది చట్టబద్ధమైనటువంటి ద్రవ్యము, ఇది చట్టబద్ధమైనటువంటి మనీ. సో డిక్లేర్డ్ లీగల్ టెండర్ బై ది గవర్నమెంట్. సో హియర్ లీగల్ టెండర్ బై గవర్నమెంట్. సో లీగల్ టెండర్ బై ది గవర్నమెంట్. Look here gentlemen, completely clear tender by అంటే గవర్నమెంటే అనౌన్స్ చేస్తుందండి. గవర్నమెంట్ డిక్లేర్డ్ ఇట్ ఈస్ లీగల్ టెండర్. ఇది అధికారికమైనటువంటిది, ఇది చట్టబద్ధమైనటువంటిది, ఇది లీగల్, దిస్ పేపర్ కరెన్సీ ఇస్ లీగల్ అని గవర్నమెంటే ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది సో ఫీచర్ ఆఫ్ ది ఫియట్ మనీ. ఆఫ్టర్ దట్ కేంద్ర బ్యాంకు. సో చూసినట్లయితే ఈ కేంద్ర బ్యాంక్ అన్నటువంటిది ప్రభుత్వం యొక్క ఆజ్ఞ మేరకు జారీ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ అన్నటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది, జారీ చేస్తుంది. సో కేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ జారీ చేస్తుంది. లొకేటెడ్ మన ఇక్కడ కేంద్ర బ్యాంక్ జారీ చేస్తుంది అంటే కేంద్ర బ్యాంక్ డైరెక్ట్ గా జారీ చేయదండి. విత్ ది అథారిటీ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఆర్డర్ వేస్తేనే జారీ చేస్తుంది, లేకపోతే కేంద్ర బ్యాంకు జారీ చేయదు. సో పర్టికులర్లీ హియర్ issued by the Central Bank of India. In Central Bank of India is RBI, issued by RBI. Simply says so issued by RBI. Located by generally RBI duties is there, separate is there, but RBI issued the paper currency come back with the order of the government or with the authority of the government. So compulsory here on the government authority. The government అన్నటువంటిది ఆర్డర్ వేస్తేనో గవర్నమెంట్ అధికారపూర్వకంగా చెప్తేనే ఇది ఇష్యూ చేయడం అన్నటువంటి జరుగుతుంది. సో ఇక తర్వాత చూసినట్లయితే ద్రవ్య విధానం ద్వారా సరఫరాను నియంత్రించవచ్చు. అంటే ఇక్కడ దీని యొక్క ద్రవ్య సరఫరా అంటారు, మనీ ఫ్లోయింగ్. అది మళ్ళీ కాన్సెప్ట్ చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనీ ఫ్లోయింగ్, మనీ ఎలా ఫ్లో అవుతుంది అన్నటువంటి దాన్ని ఆ మనీ ఫ్లోయింగ్ ద్రవ్య సరఫరా అంటారు. ఈ ద్రవ్య సరఫరాను సో ద్రవ్య విధానం ద్వారా సరఫరాను నియంత్రించవచ్చు అంటారు. సో ద్రవ్య విధానం ద్వారా సరఫరాను
నియంత్రించవచ్చును నియంత్రిస్తారు సార్ anyone. So particularly here supply can be regulated so through the monetary policy. See, particularly here supply can be regulated through the monetary policy. The monetary policy ద్రవ్య విధానాన్ని monetary policy అంటారు. ఈ monetary policy ద్వారానే ఎంతుందా సరఫరా అన్నటువంటి దాన్ని నియంత్రించడం అన్నటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. సో దిస్ ఆర్ ద ఫీచర్స్. సో ఫియట్ మనీ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే బంగారం వెండి మద్దతు ఉండదు. సో నాట్ backed by the gold and silver. చట్టబద్ధమైనటువంటి ద్రవ్యంగా దీన్ని డిక్లేర్ చేస్తారంటే చట్టబద్ధమైనటువంటి ద్రవ్యంగానే ప్రభుత్వం దీన్ని డిక్లేర్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. సో లీగల్ టెండర్ బై గవర్నమెంట్, కేంద్ర బ్యాంకు జారీ చేస్తుంది, ఇష్యూడ్ బై ది సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆఫ్టర్ దట్ ద్రవ్య విధానం ద్వారా సరఫరాను నియంత్రిస్తారు. ద మనీ ఫ్లోయింగ్ ఈస్ కంట్రోల్ త్రూ ది మానిటరీ పాలసీ అని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ చూస్తే అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేటువంటి దాన్ని మనం చూడాలి. సో దెన్ I am going to discuss about the advantages. So ప్రయోజనాలు, లాభాలు, లాభాలు అంటారు. సో అడ్వాంటేజెస్ అంటున్నారు. మరి మేజర్ గా ఫియట్ మనీకి సంబంధించి అడ్వాంటేజ్ ఏమన్నా ఉందంటే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సరఫరాను పెంచవచ్చును లేదా తగ్గించవచ్చును. సి ఆర్థిక వ్యవస్థ అవసరానికి అనుగుణంగా, సి అంటే ఆర్థిక వ్యవస్థలో సిచ్యుయేషన్ బేస్ చేసినటువంటి దాన్ని బట్టి అవసరానికి బట్టి సో మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. అంటే ద్రవ్య సరఫరాను సో అనుగుణంగా ద్రవ్య సరఫరాను పెంచుకోవచ్చును మరియు తగ్గించుకోవచ్చును. లుక్ ఎట్ ఇట్ వన్. ఈ మాటనే మనం సింపుల్ గా ఏం చెప్తున్నాం, నియంత్రించవచ్చును. సో కంట్రోల్ చేస్తున్నాం, తగ్గించవచ్చు. పెంచుకోవడానికి పాసిబిలిటీ ఉంది, పెంచవచ్చు తగ్గించవచ్చు. దేన్ని తగ్గించవచ్చు పెంచవచ్చు అంటే ద్రవ్యం యొక్క సరఫరాని ఈజ్ మనీ కంట్రోలింగ్, మనీ ఫ్లో కంట్రోల్ హియర్. ద్రవ్యాన్ని పెంచవచ్చు, సో మనం తగ్గించవచ్చు. ఎప్పుడు ఏ సందర్భాల్లో ఉన్నటువంటిది బేస్డ్ ఆన్ ది ఎకనామికల్ సొసైటీ. ఆర్థిక వ్యవస్థను బట్టి ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలను బట్టి మనం ద్రవ్య సరఫరాను పెంచుకోవచ్చును తగ్గించుకోవచ్చును. అలౌ ద గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్ to manage the money supply completely. SBI of India, Central Bank to manage the money supply. Look at it, when Central Bank manage the money supply, the Central Bank how to write increasing and decreasing based on the situation, based on the condition of the economical societies. After that చూసినట్లయితే ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది అంటున్నాం. ఇంకొక ప్రయోజనాన్ని మనం చూసినట్లయితే ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. సో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందంటే ఇట్స్ కంప్లీట్లీ సపోర్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో కంప్లీట్లీ సపోర్టింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సపోర్ట్ దిస్ ఫియట్ మనీ support economic growth and financial stability అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావడానికి కానీ ఆర్థిక వృద్ధికి కానీ ఆర్థిక స్థిరత్వానికి కానీ అంటారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో ఈ ఆర్థిక వృద్ధికి కానీ ఆర్థిక స్థిరత్వానికి కాదు ఈ ఫియట్ మనీ అనేటువంటిది ఎంతో యూజ్ అవుతుంది. ఇక బంగారం విలువ పైన ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఫియట్ మనీ అనేటువంటిది ఉండేటువంటి కంట్రీలో, అన్ని కంట్రీలో ఉంటుందండి 9%. ఫియట్ మనీ అనేటువంటి కంట్రీలో బంగారం విలువ పైన ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. సో బంగారం విలువ పైన సో ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆధారపడాల్సిన
అవసరం లేదు, అవసరం ఉండదు. అవసరం ఉండదు అంటే బంగారం వాల్యూ ఆఫ్ ది గోల్డ్తో ఏమాత్రం సంబంధం లేదు, మనకు ఉండేటువంటి మనీతోనే ఉంటుంది. డస్ నాట్ సో రిక్వైర్ లార్జ్ గోల్డ్ రిజర్వ్స్ అంటే లార్జ్ గోల్డ్ రిజర్వ్స్ అన్నటువంటి మనకు రిక్వైర్ కాదు. డస్ నాట్ రిక్వైర్ ది లార్జ్ గోల్డ్ రిజర్వ్స్. మనకు పెద్ద పెద్ద గోల్డ్ రిజర్వ్స్ ఏమి ఉండాల్సినటువంటి అవసరం లేదు. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. సో ఇక డిసడ్వాంటేజెస్ మనం చూసినట్లయితే లోపాలు అంటారు. సో డిసడ్వాంటేజెస్ చూద్దాము. ఫస్ట్ ఏంటంటే అధికంగా ముద్రిస్తే ద్రవ్యోల్బణం అన్నటువంటిది పెరుగుతుంది. అధికంగా ముద్రిస్తే ద్రవ్యోల్బణం అన్నటువంటిది పెరుగుతుంది. అధికంగా ముద్రిస్తే ద్రవ్యోల్బణం పెరుగును. సో అధికంగా ముద్రిస్తే ద్రవ్యోల్బణం అన్నటువంటిది పెరుగుతుంది. సో ఎక్సెసివ్ ప్రింటింగ్ ఆఫ్ ది మనీ క్యాన్ లీడ్ టు ఇన్ఫ్లేషన్. So access to print the money can lead the inflation. This is the cause for the excess of the printing. Excess of the paper notes printing is the cause for the inflation. This is the one of the demerit of fiat money. Fiat money లో ఉండేటువంటి ఒక demerit ఏంటంటే ఎక్కువగా ముద్రేస్తే ఇన్ఫ్లేషన్ కు దారితీస్తుంది. సో ఇది మనం ఫియట్ మనీ గురించి అంటే ఇది చిన్నదే 4-5 మినిట్సే. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇది ఖచ్చితంగా టర్మినాలజీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30% ఆఫ్ ది క్వశ్చన్స్ కేవలం టర్మినాలజీ మీదనే అడుగుతారు. 80% ఆఫ్ ది ఫ్యాకల్టీస్ కెనాట్ టీచ్ ది టర్మినాలజీస్. స్టూడెంట్స్ కూడా టర్మినాలజీ అర్థం కాకుండా ఏ భాషకైనా ఆ భాష యొక్క అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్ కంటూ సొంత భాష ఉంటుంది. సో సైన్స్కు సైన్స్ లాంగ్వేజ్ ఉన్నట్లుగానే ఎకనామిక్ లాంగ్వేజ్ ఉంటారు. దాన్నే ఆ సబ్జెక్ట్ యొక్క టర్మినాలజీ అంటారు. హియర్ ఆల్సో we are discussing about the economic terminology. This is the first class we will discuss about what is the fake money each every day. So I will teach one concept, one terminological concept for you. Thank you, your Anishwar sir.